మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ కళ్యాణి చాళుక్యులు. మరి వీళ్ళు ప్రధానంగా కళ్యాణి ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకొని పరిపాలించడం ద్వారా వీళ్ళను కళ్యాణి చాళుక్యులు అనే పేరుతో పిలవడం జరుగుతుంది. అలాగే వీరిని మరొక పేరుతో కూడా పిలుస్తాం. ఏమని అంటే పశ్చిమ చాళుక్యులు అనే పేరుతోటి కూడా పిలవడం జరుగుతుంది. కళ్యాణి చాళుక్యులు లేదా పశ్చిమ చాళుక్యులు. మరి వీరి రాజకీయ ప్రస్థానం ఏ విధంగా ఎలా అనేది చూస్తే, రాష్ట్రకూట రాజు అయినటువంటి రెండవ కర్కరాజు కర్కరాజును ఓడించి ఎవరు రెండవ తైలపుడు రాష్ట్రకూట కర్కరాజును ఓడించి రెండవ తైలపుడు స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించడంతో తిరిగి చాళుక్య రాజ్యం పరిపాలన అనేది ప్రారంభం కావడం జరిగింది. నాటి నుండి రెండవ తైలపుడు ఎప్పుడైతే కర్కరాజును ఓడించి స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించడంతో చాళుక్యుల యొక్క రాజ్య స్థాపన పునః ప్రారంభమైందని చెప్పుకోవచ్చు, లేదా తిరిగి ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ ఈ చాళుక్య రాజ్యం స్థాపన అని చెప్పుకుంటున్నాము, రెండవ తైలపుడు అని చెప్పుకుంటున్నాం. మరి రెండవ తైలపుడు ఎవరంటే బాదామి చాళుక్యానికి సంబంధించి బాదామి చాళుక్యుల్లో చివరి రాజు అయినటువంటి రెండవ కీర్తివర్మ యొక్క సంతతే ఈ రెండవ తైలపుడు. మరి ఇతను రాజ్యస్థాపన చేసిన తర్వాత అనంతరం రాష్ట్రకూటుల రాజ్యం పతనం కావడము జరిగింది. రాష్ట్రకూట పతనం తర్వాత సుమారు 150 సంవత్సరాల పాటు దక్షిణ భారతదేశంలో ఒక గొప్ప పరిపాలన అందించినటువంటి ఘనత ఎవరికి దక్కుతుంది అంటే అది కళ్యాణి చాళుక్యులకు దక్కుతుంది అని మనము చెప్పుకోవచ్చు. వీరు పాలన పరంగానే కాకుండా మత మరియు సాంఘిక రంగాలలో గొప్ప అభివృద్ధిని సాధించడం జరిగింది కళ్యాణి చాళుక్యులు అని మనము చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ రెండవ తైలపుని గురించి చూస్తే, రెండవ తైలపుడు ఈయన క్రీస్తు శకం 973 లేదా 74గా మనం చెప్పుకోవచ్చు నుండి 997 మధ్యకాలంలో పరిపాలన నిర్వహించడం జరిగింది. రెండవ తైలపుడు ఎవరిని? రెండవ కర్కరాజును ఓడించి ఏ ప్రాంతాన్ని ఆక్రమించడం జరిగింది అంటే మాన్యకేటాన్ని ఆక్రమించడం జరిగింది. మాన్యకేటాన్ని ఆక్రమించి స్వతంత్ర రాజ్య స్థాపన చేయడం జరిగింది రెండవ తైలపుడు. అనంతరం ఇతను పల్లవ, నోలంబ, యాదవ అలాగే గాంగ రాజులను జయించడం జరిగింది రెండవ తైలపుడు. దీని తరువాత పరమార రాజు అయినటువంటి ముంజరాజును ఓడించడం జరిగింది. ముంజరాజునే కాకుండా చోళ రాజరాజును కూడా ఓడించడం జరిగింది రెండవ తైలపుడు. ఎవరెవరు ఓడించాడు? పల్లవులను, నోలంబులను అలాగే యాదవులను, గాంగులను ఓడించడం జరిగింది. వీరితో పాటు పరమార రాజు అయినటువంటి ముంజరాజును అలాగే చోళ రాజరాజును కూడా ఓడించడం జరిగింది.
మరి విజయాలకు గుర్తుగా ఇతను అహవ మల్ల, అహవ మల్ల, అలాగే భువనైక మల్ల అనేటువంటి బిరుదులు పొందడం జరిగింది రెండవ తైలపుడు. ఇతని తర్వాత చూసినట్టయితే రెండవ తైలపుడు తర్వాత చెప్పుకునేటువంటి వ్యక్తే సత్యాశ్రయుడు. సత్యాశ్రయుడు ఇతను క్రీస్తు శకం లేదా సాధారణ శకం 997 నుంచి 1008 మధ్యకాలంలో పరిపాలన నిర్వహించడం జరిగింది. ఇతని పరిపాలనకు వచ్చేసరికి ఇతని పరిపాలన కాలంలో చోళ చాళుక్య సంఘర్షణలు ఎక్కువ కావడము జరిగింది. అంటే చోళ చాళుక్య మధ్యన వైరం లేదా యుద్ధాలు ఎక్కువ కావడము జరిగింది. మరి యుద్ధాల కాలంలో వీరికి వేంగి రాజ్యం అలాగే అంతర్వేది రెండు ప్రాంతాలు వేదిక కావడం జరిగింది వీరి యొక్క సంఘర్షణలకు. తర్వాత ఇతని కాలంలోనే చోళ యువరాజు రాజేంద్రుడు రాజ్యంలో భయానకమైనటువంటి పరిస్థితులను కల్పించడం జరిగింది. అంటే ప్రజలందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది చోళ రాజేంద్రుడు. ఇతని తర్వాత సత్యాశ్రయుని తర్వాత మనం చెప్పుకోబోయే వ్యక్తి జయసింహ వల్లభుడు. మరి ఇతను క్రీస్తు శకం 1015 నుంచి 1042 మధ్యకాలంలో పరిపాలన చేయడము జరిగింది. అయితే జయసింహ వల్లభుని కంటే ముందే 5వ విక్రమాదిత్యుడు మరియు అయ్యన ఇద్దరు కూడా పరిపాలన నిర్వహించడం జరిగింది. దీని తర్వాత పరిపాలనకు వచ్చినటువంటి వ్యక్తి జయసింహ వల్లభుడు. జయసింహ వల్లభుని కాలంలో ఇతను ముందుగా పరమార రాజు అయినటువంటి భోజరాజును ఓడించడం జరిగింది. ఓడించి వారి యొక్క లాట రాజ్యాన్ని ఆక్రమించడం జరిగింది జయసింహ వల్లభుడు. ఇదే కాలంలో ఇతని యొక్క పరిపాలనా కాలంలోనే వేంగి రాజ్యంలో వారసత్వ యుద్ధం అనేది ప్రారంభం అయింది. మరి ఈ వారసత్వ యుద్ధం ఎవరెవరికి అంటే విజయాదిత్యుడు మరియు రాజరాజ నరేంద్రుడికి. ఇద్దరికి మధ్యన వారసత్వ యుద్ధం ప్రారంభం కాగా జయసింహ వల్లభుడు ఎవరికి సహాయం చేశాడు అంటే విజయాదిత్యునికి సహాయం చేయడము జరిగింది. మరి యుద్ధంలో జయసింహ వల్లభుడు విజయాదిత్యునికి సహాయం చేయగా ఇతను సింహాసనానికి రావడం జరిగింది. మధ్యలో చోళ రాజేంద్రుడు కలుగ చేసుకొని ఎవరికి సహాయం చేశాడు అంటే రాజరాజ నరేంద్రునికి సహాయం చేయడము జరిగింది. రాజరాజ నరేంద్రునికి సహాయం చేసి అంటే విజయాదిత్యుని తరిమివేసి రాజరాజ నరేంద్రునికి వేంగి సింహాసనాన్ని అప్పగించడము జరిగింది. ఈ విధంగా జయసింహుడు వేంగి చాళుక్య వారసత్వ యుద్ధంలో కలుగజేసుకోవడము జరిగింది. ఇక ఇతని తర్వాత జయసింహ వల్లభుని తర్వాత రాజ్యానికి వచ్చినటువంటి మరొక వ్యక్తే
మొదటి సోమేశ్వరుడు. మొదటి సోమేశ్వరుడు. మొదటి సోమేశ్వరుడు తన యొక్క పరిపాలనా కాలంలో ముందుగా ఎవరిని అంటే రాజరాజ నరేంద్రుణ్ణి, రాజరాజ నరేంద్రుడు ఇతన్ని ఓడించి తన సామంతుడిగా చేసుకోవడము జరిగింది మొదటి సోమేశ్వరుడు. మరి ఇతనికి ఉన్నటువంటి బిరుదు చూసినట్టయితే అహమల్లా. అహమల్లా అనేటువంటి బిరుదు కలిగిన వ్యక్తి ఎవరు అంటే మొదటి సోమేశ్వరుడు. అనంతరం పరమార రాజు అయినటువంటి ముంజరాజును, పరమార రాజు అయినటువంటి ముంజరాజును ఓడించి పరమారాజు భోజరాజును ఓడించి భోజరాజును ఓడించి దారా పట్టణాన్ని ఆక్రమించడము జరిగింది. అనంతరం మొదటి సోమేశ్వరుడు క్రీస్తు శకం 1050లో యుద్ధం చేయడం జరిగింది. ఏ యుద్ధం అయ్యా అంటే అది కొప్పం యుద్ధం. ఈ కొప్పం యుద్ధం ఎవరెవరి మధ్య జరిగింది? మొదటి సోమేశ్వరునికి మరియు చోళ రాజాదిరాజుకు, చోళ రాజాది రాజుకు మధ్య యుద్ధం జరగగా ఈ యుద్ధంలో చోళ రాజాదిరాజు మరణించడము జరిగింది. ఎప్పుడైతే చోళ రాజాదిరాజు మరణించాడో ఇతని యొక్క సోదరుడైనటువంటి రాజేంద్ర చోళుడు సింహాసనానికి రావడము జరిగింది. 1050 లోపల కుప్పం యుద్ధం ఎవరెవరి మధ్య జరిగింది అంటే మొదటి సోమేశ్వరునికి చోళ రాజాదిరాజుకు మధ్యన జరిగింది. ఈ యుద్ధంలో చోళ రాజాదిరాజు మరణించగా సోదరుడైనటువంటి రాజేంద్ర చోళుడు సింహాసనాన్ని అధిష్ఠించడము జరిగింది. అయితే కొంతకాలం తర్వాత చోళ రాజేంద్ర చోళుడికి మరియు మొదటి సోమేశ్వరునికి మధ్యన యుద్ధం జరిగింది. ఈ యుద్ధం ఎక్కడ అంటే కూడలి సంఘం యుద్ధం జరగగా ఆ యుద్ధంలో మొదటి సోమేశ్వరుడు ఓటమి చెందడం జరిగింది. ఓటమి చెందినటువంటి మొదటి సోమేశ్వరుడు అవమాన భారాన్ని తట్టుకోలేక తుంగభద్ర నది కూడలి సంఘంలో మునిగి శివైక్యం పొందడం జరిగింది. ఇతని యొక్క పరిపాలనా కాలంలోనే రాజధానిని మాన్యకేటం నుంచి కళ్యాణి ప్రాంతానికి మార్చడము జరిగింది. ఇతని తర్వాత చూసుకుంటే మరొక వ్యక్తి ఆరవ విక్రమాదిత్యుడు. ఇతను 1076 నుంచి 1126 మధ్య కాలంలో పరిపాలన చేయడం జరిగింది. ముందుగా మొదటి సోమేశ్వరుని అనంతరం రాజ్యానికి వచ్చినటువంటి వ్యక్తి ఎవరు అంటే రెండవ సోమేశ్వరుడు అని చెప్పుకోవచ్చు. మొదటి సోమేశ్వరుడు తర్వాత రాజ్యానికి వచ్చినటువంటి వ్యక్తి రెండవ సోమేశ్వరుడు. రెండవ సోమేశ్వరునికి ఉన్నటువంటి బిరుదు ఏంటంటే భువనైక మల్ల అనేటువంటి బిరుదు కలదు. ఇతను తన పరిపాలన కాలంలో గుత్తి ప్రాంతాన్ని జయించి చోళుల యొక్క అధికారాన్ని తగ్గించడం జరిగింది. రెండవ సోమేశ్వరుని యొక్క సోదరుడే
6వ విక్రమాదిత్యుడు. మరొక సోదరుడు జయసింహుడు. మరొక సోదరుడు జయసింహుడు. 6వ విక్రమాదిత్యుడు జయసింహుడు యొక్క సహాయంతో 2వ సోమేశ్వరుణ్ణి సింహాసనం నుంచి తొలగించాలనే ప్రయత్నాల్లో ఉన్నాడు. ఈ ప్రయత్నాల్లో ఉండగానే కొంకణ మరియు అలూప, కొంకణ మరియు అలూప లేదా అలూపులు అని చెప్తాం. మరి ఈ 2 రాజ్య పాలకులు ఎవరి యొక్క అధికారాన్ని అంగీకరించారు అంటే 6వ విక్రమాదిత్యుడి యొక్క అధికారానికి లొంగిపోవడము జరిగింది. అలాగే 6వ విక్రమాదిత్యుడు చోళరాజు అయినటువంటి వీరరాజేంద్రుడితో మైత్రిని కొనసాగించడం లేదా స్నేహాన్ని కొనసాగించడము జరిగింది. వీరరాజేంద్రుడు ఎవరితో? 6వ విక్రమాదిత్యుడితోటి వైవాహిక సంబంధాన్ని కలుపుకోవడం జరిగింది. తన బలాన్ని పెంచుకున్నటువంటి 6వ విక్రమాదిత్యుడు తన సోదరుడైనటువంటి 2వ సోమేశ్వరుణ్ణి 1076లో సింహాసనం నుంచి తొలగించి సింహాసనానికి రావడం జరిగింది 6వ విక్రమాదిత్యుడు. మరి కళ్యాణ చాళుక్యుల్లోనే గొప్ప పాలకుడు అగ్రగణ్యుడు ఎవరిని చెప్పుకోవచ్చు అంటే 6వ విక్రమాదిత్యుడినే చెప్పుకోవచ్చు. ఇతను రాజ్యానికి వచ్చిన తర్వాత సోలంకి, కాలచూరులు రాజ్యాలను జయించి వారిని తన సామంతులుగా చేసుకోవడము జరిగింది. అంతేగాక కంచి రాజ్యం పైన దాడి చేసి కంచిని దోచుకోవడము జరిగింది. అలాగే వేంగిలో కొంత ప్రాంతాన్ని ఆక్రమించడం జరిగింది 6వ విక్రమాదిత్యుడు. మరి ఇతనికి త్రైలోక్య మల్ల అనేటువంటి బిరుదు కలదు. అలాగే రాజ్యంలో సామంతులు తిరుగుబాటు చేయగా వాళ్ళందరినీ కూడా జయించి రాజ్యంలో శాంతిని కాపాడడం జరిగింది 6వ విక్రమాదిత్యుడు. మరి 6వ విక్రమాదిత్యుడు గొప్ప పాలకుడే కాక కవి పండితులను పోషించినటువంటి గొప్ప వ్యక్తిగా మనము చెప్పుకోవచ్చు. ఇతను కవి పండితులను పోషించిన వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు. ఈయన బిల్హనుడు. ఇతను రచించినటువంటి గ్రంథమే విక్రమాంక దేవ చరితం. ఇతను రాసినటువంటి గ్రంథమే విక్రమాంక దేవ చరితం. మరి ఇతను 6వ విక్రమాదిత్యుని యొక్క ఆస్థాన కవి. అంతేకాక మనుస్మృతికి వ్యాఖ్యానం రాయడం జరిగింది. అదే మితాక్షరి. మరి దీన్ని రాసినటువంటి వ్యక్తి ఎవరు అంటే విజ్ఞానేశ్వరుడు. రాసినటువంటి వ్యక్తి విజ్ఞానేశ్వరుడు. మరి ఇతను కూడా 6వ విక్రమాదిత్యుని యొక్క ఆస్థానంలో ఉన్నటువంటి కవి. ఇక 6వ విక్రమాదిత్యుని తర్వాత వరుసగా 3వ సోమేశ్వరుడు, తర్వాత 2వ జగదేక మల్లుడు, తర్వాత 3వ తైలపుడు, ఆ తర్వాత 3వ జగదేక మల్లుడు, తర్వాత 4వ సోమేశ్వరుడు వరుసగా పరిపాలన నిర్వహించడం జరిగింది. చివరి రాజు అయినటువంటి 4వ సోమేశ్వరుడు యొక్క పరిపాలనా కాలంలో కాకతీయ రాజు అయిన రుద్రదేవుడు
హన్మకొండను కేంద్రంగా చేసుకొని స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించడంతో కళ్యాణ చాళుక్య రాజ్యం అనేది పతనం కావడము జరిగింది. ఇక 6వ విక్రమాదిత్యుని యొక్క కాలంలో 6వ విక్రమాదిత్యుడు 1076 లోపల విక్రమ శకాన్ని ప్రారంభించడము జరిగింది. ఇది కళ్యాణ చాళుక్యుల యొక్క రాజకీయ చరిత్రగా మనము చెప్పుకోవచ్చు. తర్వాయి భాగం తర్వాత